రైట్. ఇప్పుడు మనం ఇక అర్థమెటిక్ ఎస్ఎస్సిఎల్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఉన్నటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సిలబస్ గురించి మాట్లాడాలంటే ఇందులో మనం బేసిక్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రాబ్లమ్ని క్రాక్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఆ బేసిక్ ఏంటి, ఈ అర్థమెటిక్ సిలబస్ నేర్చుకోవాలంటే ఎటువంటి బేసిక్ నేర్చుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు ప్లే స్టోర్ నుంచి మా ఉపస్థాపన అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మేము అందించేటువంటి సిలబస్ మొత్తం కూడా మీరు ప్రిపేర్ కావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో దాని నుంచి మీరు ఈ సిలబస్ అంతా కూడా మీరు చదువుకోవడానికి ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు మా యూట్యూబ్ ఛానల్, సో మన యూట్యూబ్ ఛానల్ నేను మీకోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్డేట్స్ అందించడం కోసం కావచ్చు, వెరీ ట్రిక్స్ అంటే ఇంపార్టెంట్ ట్రిక్స్ని అందించడం కావచ్చు. సో మీకున్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ను కూడా భవిష్యత్తులో ఫ్రీగా అందించే అవకాశంతో మేము యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయగలరు. రైట్. చూసినట్టయితే సో ఇందులో ఉన్నటువంటి బేసిక్ పాయింట్స్, ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే సో టేబుల్స్ అండి, చాలా ఇంపార్టెంట్. టేబుల్స్ అనేవి అట్లీస్ట్ 1 to 20 టేబుల్స్ వచ్చి ఉండాలి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి స్క్వేర్స్ అట్లీస్ట్ 1 to 30 స్క్వేర్స్ వచ్చి ఉండాలండి. అంతకంటే ఎక్కువ స్క్వేర్స్ నేర్చుకోవడానికి మన దగ్గర షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి, కానీ మినిమం అయితే మీరు 1 to 30 స్క్వేర్స్ నేర్చుకొని ఉండాలి. సో థర్డ్ పార్ట్ వచ్చేసి క్యూబ్స్. సో ఇవి కూడా అట్లీస్ట్ 1 to 15 నేర్చుకోండి. ఒకవేళ 15 ఇబ్బంది అనుకుంటే మినిమం 1 to 9 అయితే నేర్చుకోండి. 1 to 9 క్యూబ్స్ నేర్చుకోండి. రిమైనింగ్ వాటి కోసం మనం షార్ట్ కట్స్ని అప్లై చేసుకుందాం. సో ఇక ఫోర్త్ వన్ మినిమం ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అట్లీస్ట్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ కూడా మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వెరీ బేసిక్ సిలబస్ అండి. సో వీటితో పాటు కొన్ని బేసికల్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. సో ఆ బేసికల్ ఫార్ములాస్ని కూడా మీరు డిస్కస్ చేసేది ఉంటుంది. సో మరి ఇక్కడ టేబుల్స్ అనేది మీకు వచ్చేదాకా బట్టి పట్టడం లాంటిది ఏమి చేయాల్సిన అవసరం లేదులే, కానీ మినిమం 1 నుంచి 20 వరకు టేబుల్స్ ఏవైతే ఉన్నాయో రోజుకు ఒక 5 to 10 మినిట్స్ చూడటానికి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఎంత చూసినా రావట్లేదు అనుకుంటే మీరు పేపర్ వర్క్ ప్లాన్ చేసుకోండి. మొత్తం మీద రోజుకు ఒకసారి 2 సార్లు రాయడం, అలా మీరు ఒక 10 days కనుక వాటి మీద వర్కౌట్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం పోతుందండి. ముఖ్యంగా నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ గురించి నేను ఇవన్నీ చెప్తా ఉండా. సో నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ నాకు ప్రాబ్లమ్స్ రావట్లేదు, నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతానని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా టెన్షన్ పడే వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ, ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్తున్నా. సో కాబట్టి నీకు ఏదైతే డ్రాబ్యాక్ ఉందో, నువ్వు ప్రాబ్లం చేయలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, నువ్వు వీటిని కనుక నేర్చుకోగలిగితే ఆ డ్రాబ్యాక్ అనేది ఖచ్చితంగా పోతుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదండి నీకు. సో కాబట్టి టేబుల్స్ నేర్చుకోండి. ఇక స్క్వేర్స్ గురించి మాట్లాడాలి అంటే వాట్ ఈస్ ద స్క్వేర్. సో బేస్ పవర్ 2 అని ఉంటే, పవర్ 2 అని ఉంటే వాటిని స్క్వేర్ వాల్యూస్ అని ఉన్నటువంటి ఏ పవర్ 2 ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ. సో వాట్ ఈస్ ద పవర్ మీనింగ్ ఆఫ్ ఏ పవర్ ఎన్. సో ఏ ఇంటూ ఎన్ టైమ్స్, మల్టిప్లికేషన్ విత్ ఎన్ టైమ్స్. సో తెలుసు కదండి, ఇక్కడ ఏ పవర్ ఎన్లో ఎన్నుని పవర్ అని అంటాం, ఇక్కడ ఏని బేస్ అనడం జరుగుతుంది. సో ఈ బేసు ఈ పవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ బేస్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలో ఈ పవర్ డినోట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఏ పవర్ ఎన్ మీన్స్ ఏని ఎన్ టైమ్స్ మల్టిప్లై చేయండి అని. సో ఈ ఎన్ ప్లేస్లో 2 కానీ రాయగలిగితే దానిని మనం పవర్ వాల్యూ అని అంటున్నాం, దాన్ని స్క్వేర్ వాల్యూ అని అంటున్నాం. ఏ స్క్వేర్ మీన్స్ ఏ ఇంటూ ఏ. సో క్యూబ్ కాడికి వచ్చేసరికి పవర్ 3 రాస్తే దాన్ని క్యూబ్ వాల్యూ అంటున్నాం. ఇది నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ అని. ఇదండి మరి ఇది స్క్వేర్ వాల్యూకి సంబంధించినటువంటి బేసిక్ అండ్ క్యూబ్ వాల్యూకి సంబంధించినటువంటి బేసిక్. సో మరి ప్రైమ్ నెంబర్, వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్ అనేది మనకి ఇంపార్టెంట్ విషయం. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, టైప్స్ ఆఫ్ నెంబర్స్, ఏ నెంబర్స్ అయినా కానీ మనం నేర్చుకునేది న్యాచురల్ నెంబర్స్. ముఖ్యంగా న్యాచురల్ నెంబర్స్ n ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. వీటిని న్యాచురల్ నెంబర్స్ అని అంటున్నాం. ఈ న్యాచురల్ నెంబర్స్ నుంచే మనం ప్రైమ్ నెంబర్స్ నేర్చుకుంటున్నాం, కాంపోజిట్ నెంబర్స్ నేర్చుకుంటున్నాం, అండ్ వితౌట్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, దట్ ఈస్ కాల్డ్ 1 ప్రైమ్ నెంబర్. అండ్ కాంపోజిట్ నెంబర్ కానటువంటి నెంబర్ ఏదైనా ఉందంటే అది దట్ ఈస్ కాల్డ్ 1. అటువంటి దాని గురించి కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇదొక ప్యాటర్న్. సెకండ్ ప్యాటర్న్ ఏంటంటే ఇందులో నుంచి ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అని కూడా నేర్చుకుంటున్నాం. దీని నుంచే ఈ
odd numbers and even numbers. Which is divisible exactly by 2 is called even number. Which is not divisible by 2, that is called odd number అని మనం ఈ న్యాచురల్ నెంబర్స్ నుంచే మనం డిస్కస్ చేసేది ఉంది. సో దాని గురించి కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సపరేట్గా నెంబర్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ నెంబర్స్ అనే టాపిక్లో వీటి గురించి మనం వెరీ క్లియర్గా డిస్కస్ చేసేది ఉన్నది. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మరి ఇక్కడ మనం చూసినట్టయితే స్క్వేర్స్కు సంబంధించినటువంటి ఒక కొంత స్టేట్మెంట్ని మనం నోట్ చేసుకుందాం. సో అదేవిధంగా క్యూబ్ సంబంధించినటువంటి కొంత స్టేట్మెంట్ కూడా మనం నోట్ చేసుకుందాం. సో అంతకంటే ముందు మనం ప్రైమ్ నెంబర్స్ గురించి నేర్చుకోవాలంటే సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్? సో డెఫినేషన్, ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 and itself. 1 and itself. 1 and itself factors. 1 and itself factors is called prime numbers. 1 and itself factors is called prime numbers. Or 2 factors, only 2 factors is called prime numbers. Only 2 factors, that is 1 and itself. So అవి మనం నోట్ చేసినట్టయితే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 and 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67 and 71, 73, 79, 83, 89 and 97, total 25 ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్. సో ఇప్పుడు మనం నోట్ చేసినటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇందులో ఏది కూడా 1 మరియు 1 తోటి మరియు అదే నెంబర్ తోటి మాత్రమే డివిజిబుల్ అవుతాయి. రిమైనింగ్ నెంబర్స్లో డివిజిబుల్ కావు. కాబట్టి వీటిని ప్రైమ్ నెంబర్స్ అని అనడం జరుగుతూ ఉంది. సో ఇదే విధంగా మనం స్క్వేర్స్ క్యూబ్స్ను కూడా నేర్చుకునేది ఉంటుంది. సో మనం ఏ స్క్వేర్ వాల్యూ అయినా కనుక్కోవడానికి షార్ట్ కట్ అయితే మన దగ్గర ఉందండి. స్క్వేర్ వాల్యూస్ ఏవైనా సరే అవి కనుక్కోవడానికి మన దగ్గర షార్ట్ కట్ ఉందిలే. కానీ నేనేం చెప్తానంటే అంతకంటే ముందే మినిమం గుర్తుపెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఇవి గుర్తుండటం వల్ల సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఈజీగా ఉంటుందండి. షార్ట్ కట్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఆ షార్ట్ కట్ మనకు అవసరం పడే సందర్భంలో యూజ్ చేద్దాం. కానీ వీటిని గుర్తుపెట్టుకోండి అన్నట్టు మనం చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మనం క్యూబ్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ స్క్వేర్స్ గురించి మాట్లాడదాం. టేబుల్స్ ఈజ్ క్లియర్. సో స్క్వేర్స్ గురించి మాట్లాడితే సో స్క్వేర్స్ అట్లీస్ట్ 1 to 30 స్క్వేర్స్ గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్వేర్? సో పవర్ 2 రాయగలిగితే దాన్ని స్క్వేర్ వాల్యూ అని అంటున్నాం. సో దీంట్లో 1 to 30 స్క్వేర్ చూసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ 2 square is equal to 4 and 3 square is equal to 9 and 4 square is equal to 16 and 5 square is equal to 25 and 6 square is equal to 36 and 7 square is equal to 49 and 8 square is equal to 64 and 9 square is equal to 81 and 10 square is equal to 100 and 11 square is equal to 121 and 12 square is equal to 144 and 13 square is equal to 169 and 14 square is equal to 196 and 15 square is equal to 225 and 16 square is equal to 256 and 17 square is equal to 289 and 18 square is equal to 324 and 19 square is equal to 361 and 20 square is equal to 400 and 21 square is equal to 441, then 22 square is equal to 484 and 23 square is equal to 529 and 24 square is equal to 576 and 25 square is equal to 625 and 26 square is equal to 676 and 27 square is equal to 729 and 28 square is equal to 784 and 29 square equal to 841 and 30 square is equal to 900. సో ఇలా మినిమం గుర్తుపెట్టుకోండి, చాలా ఎనఫ్. సో ఇంతకంటే ఎంత పెద్ద స్క్వేర్ వాల్యూ అయినా మనం షార్ట్ కట్స్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఆ షార్ట్ కట్స్ మనం చూద్దాం. ఆ తర్వాత క్లాస్లో దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ను కూడా మనం స్క్వేర్స్కి సంబంధించినటువంటివి కావచ్చు, క్యూబ్స్కి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ కావచ్చు, మనం వాటిని ఆ తర్వాత చూడటానికి ప్లాన్ చేసుకుంటూ ఉందాం. కాబట్టి ఇవైతే మినిమం మీకు వచ్చేవి ఉండాలండి, ఇవి నోటెడ్ అయి ఉండాలి.
ఇవి నోటెడ్ కావడం వల్ల సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడే పని ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ పార్ట్ ఈజీగా ఉంటుంది. రీజనింగ్లో కావచ్చు, అర్థమెటిక్లో కావచ్చు, కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో డైరెక్ట్గా వీటిని యూజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. రైట్. సో నెక్స్ట్ మనం క్యూబ్స్ గురించి మాట్లాడదాం. సో క్యూబ్స్ అట్లీస్ట్ 1 to 15 క్యూబ్స్ నేర్చుకోండి అండి. సో 2 cube that is 8, 3 cube that is 27, 4 cube 64, and 5 cube 125, and 6 cube 216, and 7 cube 343, and 8 cube 512, and 9 cube 729, 10 cube 1000, 11 cube 1331, 12 cube 1728, so 13 cube 2197, then 14 cube 2744, then 15 cube 3375. సో ఇవి క్యూబ్స్కు సంబంధించినటువంటి కొన్ని వాల్యూస్. సో మినిమం 15 వరకు. ఆ తర్వాత ఎంత పెద్ద క్యూబ్ వాల్యూ అయినా సాల్వ్ చేయడం కోసం మనం షార్ట్ కట్స్ నేర్చుకుందాం. మినిమం అయితే ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో ఇవి గుర్తుండటం వల్ల మనం మ్యాథ్స్ చేసే ఫాస్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, వీటితో పాటు ఇవి గుర్తుపెట్టుకోవడంతో పాటు కొన్ని బేసిక్ ఫార్ములాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసిక్ ఫార్ములాస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వెరీ బేసిక్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా హిడెన్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయండి. మీరు సిలబస్ నేర్చుకునేదానికంటే ముందు ఇవన్నీ నేర్చుకోవాలి. సిలబస్ నేర్చుకునేదానికంటే ముందు ఇవన్నీ మీరు నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో కాబట్టి సిలబస్కు సంబంధించింది కావచ్చు, ఇంకే డీటెయిల్ అయినా మేము అందించడానికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికీ ముందు వస్తూ ఉన్నాం. సో కాబట్టి మా అభ్యాసన యూట్యూబ్ ఛానల్ని మీరు డౌన్లోడ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ఇంకా మీ మిత్రులకు అందరికి కూడా ఈ ఛానల్ గురించి తెలియజేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రోత్సాహం నాకు ఇవ్వగలిగితే మీకు అంత సబ్జెక్ట్ని ఇవ్వడానికి నేను ఎప్పుడు మీ ముందుంటూనే ఉంటాను. సో దాంతోపాటు ప్లే స్టోర్ నుంచి ఉపస్థాపన అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ యాప్ రూపంలో కంప్లీట్గా మా సబ్జెక్ట్ అంతా కూడా మీరు వినడానికి క్లాసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో మేము ఆన్లైన్, ఆఫ్లైన్ రూపంలో కూడా క్లాసులు అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలరు. రైట్. వెరీ బేసిక్ ఫార్ములాస్ గురించి మాట్లాడితే మనం ఏదైతే SCCL జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్లో కావచ్చు, సో ఫర్దర్గా ఏ నోటిఫికేషన్ కావచ్చు, మనం ఒక అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బేస్ మీద ఎగ్జామ్ రాయగలగాలి అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి చాలా అవసరం. అందులో మనం చెప్పుకున్నటువంటి స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, టేబుల్స్ ఒకటైతే, రెండోది కొన్ని బేసిక్ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి అప్ టు 5th స్టాండర్డ్ వరకు ఉండేటువంటి ఫార్ములాస్. సో అవి మనం ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకున్నట్టయితే వాటిని గుర్తుపెట్టుకోగలగాలి. సో ఎందుకంటే మనం ప్రాబ్లం చేసే ప్రతి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటాం, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా. నువ్వు ఏ టాపిక్ నేర్చుకున్నా కానీ ఆ టాపిక్లో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో. కాబట్టి ఇవి నువ్వు ముందే నేర్చుకొని ఉండటం వల్ల నువ్వు ఆ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అవేంట్రా అంటే ఫస్ట్ a plus b whole square, that is a square plus b square plus 2ab. Second one, a minus b whole square, that is a square plus b square minus 2ab. Then fourth one, third one, a plus b whole cube, that is a cube plus b cube plus 3ab into a plus b. Or దీన్ని ఎలా రాయొచ్చంటే or a cube plus 3a square b plus 3ab square plus b cube అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ a minus b whole cube, that is equal to a cube minus b cube minus 3ab into a minus b. or a cube plus a cube minus 3a square b plus 3ab square minus b cube అని చెప్పేసి కూడా ఫార్ములాని డిఫైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ a square minus b square is equal to a plus b into a minus b. ఇవి జనరల్గా ఉన్నటువంటి ఒక 5 ఫార్ములాస్. ఈ 5 ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి ద్వారా మనం ఇంకొన్ని ఫార్ములాస్ మనం డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు వీటి కాంబినేషన్ తోటి
వీటి కాంబినేషన్స్ తోటి ఇంకొన్ని ఫార్ములాస్ మనం చెప్పుకునేది ఉంటుంది. సో దట్ ఈస్ ఫార్ములాస్, కాంబినేషన్ ఆఫ్ ఫార్ములాస్, దట్ ఈస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇదిగో ఫార్ములా, ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇదిగో ఫార్ములా. ఈ రెండింటిని కలుపుతున్నా. సో అప్పుడు ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్, అందులో 2ని కామన్ ఇస్తున్నా కదా. సో కాబట్టి దీని ఏమని రాయొచ్చు, 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. లేదు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇటు వస్తే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇదండి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లం ఈ కాన్సెప్ట్తో ఉంటే ఆన్సర్ ఇలా ఉంటుంది, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేసుకునే సందర్భం మనం, రైట్. సో ఇంకొన్ని ఫార్ములా చూడండి ఒకసారి ఈ రెండు ఫార్ములాస్ని మనం యాడ్ చేసినాం, మరొకసారి సబ్ట్రాక్ట్ చేద్దాం. సో దట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. లేదు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 అని కూడా చెప్పొచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 అని కూడా దీన్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. లేదు దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని కూడా చెప్పొచ్చు. ఏ ప్లస్ బి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్గా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లం ఈ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క సొల్యూషన్ ఏ ప్లస్ బి అని చెప్పాలి. ప్రాబ్లం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉన్నప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏ ప్లస్ బి. నీకు ఈ ఫార్ములా గుర్తుంటే మాత్రమే ఈ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఈ పర్టికులర్గా గుర్తుపెట్టుకునేటువంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి కూడా. సో నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మీరు ఇందాక దాంట్లో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఇప్పటి దాంట్లోనూ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. దీన్ని కంపేర్ చేస్తూ నేర్చుకోండి. కంపారిజన్ చేస్తూ నేర్చుకోవడం వల్ల ఎక్కువగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అనేది ఉండదు. సో ఆర్ దీన్ని ఏమని రాయొచ్చు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇది ఒక టైప్ ఫార్ములా. ఇది కాకుండా నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇందులోంచి 2ని కామన్ తీసి రాయొచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇందులోంచి నేను 2ని కామన్ తీసిన, 2 కామన్ తీస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా మనం నేర్చుకునేటువంటి దాంట్లో. ఇంకా బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి. దట్ ఈస్ సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc, ఆర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఎవర్. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి వన్ టైప్ ఆఫ్ ఫార్ములాస్, వెరీ బేసిక్ ఫార్ములాస్. సో వీటితో పాటు సర్ట్స్ అండ్ ఇండిజెస్ సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ కూడా మనం నేర్చుకోవాలి. అప్ టు 3rd క్లాస్ ఉన్నటువంటి ఫార్ములాస్ అవి కూడా హిడెన్గా ఎవ్రీ టైం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటాం. సో దట్ ఈస్ కాల్. సో ఫస్ట్ వన్ ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎన్ అని ఇచ్చిన సందర్భం దీన్ని ఏమంటున్నాం, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని చెప్పేసి అంటున్నాం. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని చెప్పేసి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 2 ఓల్ పవర్ 3 అని ఇచ్చాడు అనుకుందాం. 2 పవర్ 2 ఓల్ పవర్ 3 అని ఇచ్చాడు అనుకుందాం. దీన్ని ఏమని చేయొచ్చు,
2 పవర్ 2 హోల్ పవర్ 3 అంటే 2 పవర్ 2 ఇంటూ 3 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 6 అని రాస్తున్నాం కదా. సో 2 పవర్ 6 2 పవర్ 6 2 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 64 ఇలా ఆన్సర్ చెప్పొచ్చు. అఫ్ కోర్స్ 2 పవర్ 2 మీన్స్ 4 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 64 అని ఈ విధంగా అయినా ఆన్సర్ చెప్పుకోవచ్చు, వాట్ ఎవర్ చాయిస్ యువర్స్. కానీ ఫార్ములాని డిఫైన్ చేసే విధానం ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n చెప్తున్నాం, లైక్ దిస్ తింటాం, రైట్. సో నెక్స్ట్ చూడండి, మరి నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ వన్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేసుకోవాలి, దట్ ఈస్ కాల్ ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ప్లస్ n. దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 2 అని ఇచ్చాడండి. 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 2 అని ఇచ్చినప్పుడు ఇక 2 పవర్ 3 అంటే సంథింగ్, 2 పవర్ 2 అంటే సంథింగ్ అని వాల్యూస్ కనుక్కొని ఆ రెండింటిని మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పేటువంటి అవసరం ఉన్నది, చేయొచ్చు. కానీ అన్ని సందర్భాల్లో అలా పాసిబుల్ కాకపోవచ్చు. కాబట్టి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, భూములు సమానం కాబట్టి 2 పవర్ 5 అని రాయొచ్చు కదా. 2 పవర్ 5 ఈజ్ నథింగ్ బట్ ఏంటండి 32 ఇలా, లైక్ దిస్ ఎగ్జాంపుల్. దెన్ థర్డ్ వన్ చూసినట్టయితే ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m బై ఏ పవర్ n. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, అవి ఫ్రాక్షన్లో ఉన్నాయి. సో ఈ డినామినేటర్లో ఉన్నది పైకి న్యూమరేటర్లో మల్టిప్లికేషన్లోకి వచ్చినట్టయితే ఏ పవర్ m మైనస్ n అవుతుంది. దీనికి సంబంధించినటువంటి చూడండి ఏ పవర్ m ఇలా 1 బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఏ పవర్ మైనస్ n రాయొచ్చు. ఇక్కడ డినామినేటర్లో పాజిటివ్ పవర్ ఉంది, ఈ పాజిటివ్ పవర్ పైకి వచ్చినట్టయితే నెగిటివ్ పవర్ అవుతుంది. ఇదండి ద నెక్స్ట్. లేదు ఏ పవర్ మైనస్ n అనే ఒక నెగిటివ్ పవర్ ఉంది, ఇది డినామినేటర్లోకి పోతే పాజిటివ్ పవర్ అవుతుంది. ఏ విధంగా, ఏ పవర్ ప్లస్ n. సో ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే పైకి వస్తే మైనస్ అవుతుంది. ఇది మనకి తెలియాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనండి, రైట్. ఓకే, సో ఈ విధంగా ఫార్ములాస్ ఉంటా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే ఈజీగా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుందండి. సో నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ముఖ్యంగా వీటన్నిటి మీద మంచి ఫోకస్ పెట్టండి. వీటిని ఏ విధంగా నేర్చుకుంటారు అనేది యువర్ చాయిస్. మీరు బట్టి పడతారా, 100 సార్లు రాస్తారా అనేది మీ చాయిస్. కానీ ఇవన్నీ కూడా మీకు నోటెడ్ అయి ఉండాలి. నోటెడ్ అయితేనే సబ్జెక్ట్ అనేది నీట్గా అర్థమవుతుంది, ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా చేసినటువంటి మిస్టేక్ని మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉండమాకండి. మనకి సబ్జెక్ట్ రావడానికి ఏదైతే అవసరం పడతాయో అవి నేర్చుకోండి. సో మీకు సబ్జెక్ట్ రావడానికి ఏ అవసరం పడతాయో చెప్పడానికి ఎవరు ఉండరు. సబ్జెక్ట్ నేర్పుతారులే కానీ ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కాని దానికి ఎట్లా వస్తుందండి. సో అర్థం కావాలి అంటే ఈ బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇంకా ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఎనీథింగ్ పవర్ 0, ఎనీథింగ్ ఆర్ సంథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో నెక్స్ట్ ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఒక బేస్ వాల్యూ పవర్ 1 అని ఉంటే దట్ వాల్యూ బేస్ వాల్యూనే వస్తుందండి ఇక్కడ. అంటే ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ 225 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 25. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటండి, ఇప్పుడు 125 ఉన్నది పవర్ 0 అని ఉందండి. 125 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1కి సమానం అండి. అది ఈజ్ ఈక్వల్ టు 1 రైట్. నెక్స్ట్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు బి పవర్ m. ఇక్కడ ఏంటండి పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఈక్వల్ టు అని ఉంది, పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ సందర్భంలో కేసు ఏంద్రా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇది కేసు. పవర్స్ ఈక్వల్గా ఉంటే బేసెస్ని ఈక్వల్ చేసుకోవచ్చు, పవర్స్ ఈక్వల్గా ఉంటే బేసెస్ని ఈక్వల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. ఇక్కడ చూడండి ఇప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ సందర్భంలో ఏం చేయొచ్చు, పవర్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఇదండి, ఇంత బేసిక్ నాలెడ్జ్ ఉంది. సో ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా నువ్వు నేర్చుకోకుండా ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది కష్టమైన పని. కాబట్టి ముందు మనం ఈ బేసిక్ నేర్చుకుందాం. సో ఈ బేసిక్ నేర్చుకున్న తర్వాత ఇంకా మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో ఏదైతే షార్ట్ కట్స్ ఉంటున్నాయో మనం ఆ షార్ట్ కట్స్ గురించి ఒక 2 to 5 hours 5 to 6 hours మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ షార్ట్ కట్స్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకి ఏదైతే రిఫరల్ బుక్ ఉందో ఆ స్టాండర్డ్ బుక్లో దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి
ప్లే స్టోర్ నుంచి ఉపస్థాపన అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మేము ఇచ్చేటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా వెరీ స్టాండర్డ్ తోటి ఎగ్జామ్లో 100% సిలబస్ కవర్ అయ్యే విధంగా మేము అందిస్తున్నాం. సో మీరు ప్లే స్టోర్ నుంచి ఉపస్థాపన యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు కంప్లీట్గా ఈ సిలబస్ అంతా కూడా మీరు వినడానికి ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫాలో కాగలరు. సో సబ్స్క్రైబ్గా చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ మిత్రులందరికీ కూడా ఈ ఛానల్ గురించి తెలియచేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.